హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో. ఈరోజు నేను ముఖ్యంగా ధీమాన్ పవన్ గురించి మాట్లాడబోతున్నాను. పవన్ క్యాప్టెన్ అయ్యాడు. అవునండి, 100% మన ధీమాన్ పవన్ క్యాప్టెన్ అయిపోయాడు. ఇది మామూలు టాక్ కాదు, కన్ఫర్మ్. ఇక వైస్ క్యాప్టెన్గా రీతూ చౌదరి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఊహించుకోండి, వీళ్ళిద్దరూ కలిసి హౌస్ని ఎలా ఏలబోతున్నారు. రీతు గారు అంట్లు తోముతూ ఉంటే పవన్ మానిటర్గా నిలబడి తోముతూనే ఉండు, కడుగుతూనే ఉండు అని డైరెక్షన్ ఇస్తాడు. ఒకవేళ రీతుకి ఇష్టమైన బ్లూ డ్రెస్ వేసుకొని కూడా కనిపిస్తాడేమో. పవన్ గెలుపు వెనకాల రీతు శపథం అంట అండి. సో పవన్ గెలుపు వెనకాల పెద్ద స్టోరీ ఉంది. రీతు, నేను క్యాప్టెన్ అయితే నీకు మంచి చాక్లెట్లు ఇస్తాను అని శపథం చేశాడు పవన్. అమ్మాయి ముందు గెలవాలని పట్టుదలతో, ఎక్స్ట్రా ఎనర్జీతో పోరాడి గెలిచాడు. బిగ్ బాస్ కూడా ఈ డ్రామా కోసం పవన్ క్యాప్టెన్ చేశాడని నా అనుమానం. రీతు సంచాలక్ని చేయడం కూడా దీనిలో భాగమే. పులిహోర కంటెంట్ కొంచెం శృతి మించిందని ఎంతమందికి అనిపించింది? ఇక్కడ నాకున్న పెద్ద అభ్యంతరం ఏంటంటే రీతు పవన్ల పులిహోర కంటెంట్. ఒకవైపు పవన్ రీతుతో పెళ్లి చేసుకోవచ్చు అంటాడు, మరోవైపు సంజన లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సింగిల్, అంత ఫ్రెండ్షిప్ మాత్రమే, అంత ఈజీగా పడను నేను అని బిల్డప్ ఇస్తాడు. ఈ డబుల్ గేమ్ నాకు అస్సలు నచ్చలేదు. ఇలా 2 పడవలపై కాలు వేస్తే ఎలా? ఈ అతి అయిన కంటెంట్ పవన్ నెగిటివిటీని తీసుకొస్తుందని అనిపిస్తుంది. ఇంకా భరణి గారి గురించి మాట్లాడుకుంటే భరణి గారు విలన్ ఈ టాస్క్లో అనిపించింది. క్యాప్టెన్సీ టాస్క్లో భరణి గారి ఆట తీరు కూడా చర్చనీయాంశము. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ టాస్క్లో ఆయన ఒక గ్రూప్తో ఉండి మరో గ్రూప్కి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఇంకా ఇమాన్యుయల్ చివరి వరకు గట్టిగా పోరాడాడు. అతని ఎఫర్ట్స్ నిజంగా అభినందనీయం. అయినా కూడా పవన్ గెలిచాడు. చివరిగా ఈ సీజన్లో మొదటి వారం నుండి ఈ పులిహోర కంటెంట్ ఓవర్గా ఉందనిపిస్తుంది. పవన్ క్యాప్టెన్ అయ్యాడు. రీతుతో కలిసి హౌస్ ఎలా నడిపిస్తాడో చూడాలి.